కుక్కర్ పెట్టి ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసి 1/2 కిలో క్యారెట్ని ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసి బాయిల్ చేద్దాం. ఇప్పుడు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేద్దాం. క్యారెట్ 3 విజిల్స్ వచ్చింది కదండి. ఇది పక్కన పెట్టుకొని ఫుల్ గ్లాస్ మిల్క్, ఇవి 1/2 లీటర్ ఉంటాయండి, వేసుకొని 1 గ్లాసు మిల్క్ వేసుకొని ఇంకా ఇందులో అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ మిక్స్ చేయాలి. ఎందుకంటే పాలు పల్చగా ఉన్నా పర్లేదు, క్యారెట్ బాయిల్ చేసి అలాగో మిక్స్ చేస్తాం కాబట్టి 2 గ్లాసెస్ వేసుకుంటాం. ఇప్పుడు వీటిని బాగా మరగనిద్దాం. పాలు మరుగుతున్నాయని ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడరు స్మెల్ కోసం, ఇలాచీ పౌడర్ 1/2 కప్పు, టేస్ట్కి ఎంత సరిపోతే అంత ఎవరెస్ట్ ప్రకారం వాళ్ళు షుగర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పాలు ఒక 10 to 15 మినిట్స్ బాగా మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు మరగబెట్టుకున్న పాలని పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ క్యారెట్ని చల్లారనిద్దాం. ఇప్పుడు క్యారెట్ని గ్రైండ్ చేసి ఇప్పుడు ఇందులో మిక్స్ చేద్దాం. ఇందులో మిక్స్ చేసేసుకొని టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఇందులో విటమిన్ E ఉండటం వల్ల అది గ్లోయింగ్ స్కిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ జ్యూస్ తాగటం వల్ల స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా తయారవుతుంది.